హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగమ్మాయి రమ్య. ఈరోజు వీడియో ఏంటంటే మా ఆయన మీద ప్రాంక్ అనేది చేయబోతున్నాను. ఫస్ట్ టైం నేను ప్రాంక్ అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఏమో అనేది ఏమీ తెలీదు. మొత్తానికైతే ప్రాంక్ అనేది చేద్దామని అనుకుంటా ఉన్నాను. కాకపోతే నేను బెడ్రూమ్లో అయితేనే కెమెరా అనేది నేను సెట్ చేసుకోగలుగుతా. హాల్లో అయితే ఎక్కడ సెట్ చేయాలో ఏమీ తెలియదు. ఎందుకంటే చూడండి ఈజీగా నేను సెల్ ఎక్కడ పెట్టినా ఆయనకు తెలిసిపోతుంది. మళ్ళీ సెల్ ఎక్కడ పెట్టినా ఇక్కడ కూర్చోడు, దగ్గరలో కూర్చోడు, ఇక్కడ లాస్ట్కి వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. చైర్స్ అన్ని ఇక్కడనే ఉంటాయి కాబట్టి ఇక్కడనే కూర్చుంటాడు. అందుకని బెడ్రూమ్లో అయితేనే బాగుంటుంది అని అనుకుంటా ఉన్నా. తను ఇప్పుడు బయటికి వెళ్ళిండు, మా బాయ్ కాడికని పొలం కాడికని వెళ్ళిండు. పొలం కాడికి వెళ్ళాడు. వచ్చేలోపు నేను కెమెరా సెట్ చేసుకొని నేను పెట్టుకోవాలి అని అనుకుంటా ఉన్నాను. లాస్ట్కి ఏమవుతుందో ఏమో తెలియదు. ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో కూడా ఏమీ తెలియదు. దేని మీద ప్రాంక్ అని అంటే, ఫస్ట్ నేను మొన్న మా మ్యారేజ్ డేకి మా ఆయనకి చైన్ గిఫ్ట్గా ఇచ్చాను కదా. అయితే అక్కడ మొత్తం 80,000 ఏమో అయినాయి. అయితే ఇంకా 50,000 షాప్లో ఇవ్వాలి. 50,000 40 ఏదో ఏదో ఆ టైంకు ఎంత నోటికి వస్తే అంతే అనేస్తా. అది ఇవ్వాలి అని ఆ అన్నయ్య ఫోన్ చేసిండు. కాకపోతే నీకు మొన్న చెప్దాం అనుకున్నా, నేను మర్చిపోయినా అని అనుకుంటా ఉన్నాను. కానీ ప్రాంక్ అని వీడియో తర్వాత కూడా చెప్పాలా, లేకుంటే మొత్తం వీడియో అయిపోయిన తర్వాత నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సెల్ చూసుకుంటే తనకు తెలుస్తుందా అనేది. అది వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఆయన బాగా సీరియస్ ఏం కాడు, అలుగుతాడు, ఏం మాట్లాడాడు అంతే. ఒకటే మా ఆయన చేసేది, ఏం చేయడు. చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో అనేది చూద్దాం. నాకైతే ఫుల్ ఆఫ్ ఎక్సైటింగ్ ఉన్నది. ఎందుకంటే నేను నిన్ననే చేద్దామని అనుకున్నా. అనుకుంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినా వచ్చినాక ఆఫ్టర్నూన్ వర్క్ ఏమో వస్తాడు కావచ్చు అని అనుకున్నా. 4 అయింది. 4 అవుడుతోనే వచ్చిండు డైరెక్ట్. నేను మార్నింగ్ పోయేటప్పుడు నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది అని అన్నాడు. అంటే సరేలే అని నేను కెమెరా ఎట్లా సెట్ చేసుకోవాలి, అప్పటికి ఆల్రెడీ అంతా ప్రిపేర్ అయి ఉన్నా. కొంచెం ముందు వస్తాడే ఏమో అనుకొని నేను అనుకున్నట్టే వచ్చిండు. కానీ డైరెక్ట్ వచ్చిండు, కూర్చున్నాడు, బెడ్రూమ్లో పడుకున్నాడు. ఆయన అన్నం తినేలోపు నేను కెమెరా సెట్ చేసుకోవచ్చు అనుకుంటే ఆయన బయటనే తినేసి వచ్చిండు. అందుకని నేను కెమెరా సెట్ చేసుకునే టైం కూడా నాకేం లేదు. బయటికి వెళ్ళలేదు. 5 దాకా ఆయన బయటికి వెళ్ళలేదు. 5:15 బయటకు వెళ్ళిండు. మళ్ళీ నైట్ 7కి ఏమో వచ్చాడు. పిల్లలు వచ్చిళ్ళు. అంత హడావిడిగా అంత ఏముంటుంది, అంత అర్థం కాదు కదా. కెమెరా చేయి నొప్పిలేస్తూ ఉన్నది. కెమెరా ఇట్లా పట్టుకునేసరికి, సెల్ ఇట్లా పట్టుకునేసరికి ఏమో అనుకుంటా ఉన్నా. ఎలా చేస్తాను, ఏం చేస్తాను, నాకైతే ఫుల్ టెన్షన్ ఫుల్ ఆఫ్ టెన్షన్గా ఉన్నది. వీడియో ఎట్లా వస్తుందో ఏమో. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ప్రాంక్ అనేది చేయడం. ఆయనకు ప్రాంక్ అని అంటే ఎట్లా తీసుకుంటాడో, ఏం తీసుకుంటాడో. కొట్టనైతే కొట్టాడు, అదొకటైతే గ్యారెంటీ. కాకపోతే అలుగుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఖచ్చితంగా అలుగుతాడు, ఏం మాట్లాడాడు. ఇదైతే గంతే, సరే మంచిది అని అంటాడు. అంతే, ఇవి 2 విషయాలు అంటాడు, ఏమన్నాడు. చూద్దాం ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో, ఏం రియాక్ట్ అవుతాడో. ఆయన వచ్చిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, బాయ్. మా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాం.
పోయి చెప్పాలా ఎట్లా చెప్పాలండి కూర్చో చెప్పు ఇక్కడ కూర్చో కూర్చుంటేనే చెప్తా నువ్వు నిల్చుంటే నాకు చెప్తాను నువ్వు నిల్చుంటే ఏది కూర్చో ఇక్కడ కూర్చో అంటే తక్కువ అది తినుకుంటే చెప్పరాదు అక్కడ వేసినా నేనే తీసేదాన్ని ఇక్కడ వేసినా నేనే తీసేదాన్ని అంతా కూర్చో అంటే ఏం కొనివ్వాలా కానీ కూర్చో నీకు అదే జాతగా ఇది చేసినా పోతే ఏం కొనివ్వంటారో ఏమో అని ఏం కొనివ్వనా కానీ ఏమన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కూర్చో మంచి కూర్చో అంటే వీడియో మైకోడు ఇప్పుడు వచ్చింది పొరగాలు వచ్చినాక ఎక్కనంటే వాళ్ళు నువ్వు ఒకటి వాళ్ళు గయ్యల పేరు మొత్తుకుంటా నువ్వు గయ్యల పేరు మొత్తుకుంటావు కానీ అదే నాదైతే వచ్చింది గోల్ షాప్లా కాదులే ఇచ్చేస్తారా తెచ్చింది ఇచ్చేస్తారా ఎక్కడ చిత్రం చెప్తావు అట్లా కాదు కానీ దానికి ఎంత అయినాయి అని చెప్పలేకు తులం 65,000 తులం 65,000 తులం 65,000 78,000 నువ్వు ఎట్లా కూర్చున్నా నేను చెప్పాను లే కూర్చో అంటే కళ్ళు వచ్చినాగా అదే లేట్ అయింది సరే కానీ కూర్చోలే చెప్పు ఇంకేది ఇక్కడ ఉంటుంది దూరం పోయినా దాని కొరకు ఇంకేది కాళ్ళు నాకన్నంత వాసన చెప్పు కానీ నువ్వు కానీ కూర్చుంటే దాని కొరకు నేను కొడుతుంది ఇట్లా అయితే అయ్యో కానీ అయ్యో అది మరి ఇట్లా ఇస్తాను అయ్యా కూర్చొని చెప్తారు కానీ నీకు చెప్పరా ఒకటే నిమిషం చెప్పు 1 మినిట్ కూర్చో చెప్పు చెప్తా 1 మినిట్ కూర్చో నువ్వు చెప్పినా నేను ఉన్నప్పుడు నేను చెప్పింది ఒక తీసుకుపోయాను అయ్యో కూర్చోమ్మనే కదా ఇంట్లో కూర్చోమ్మనే చెప్తాం మంచిగా అంటే 80,000కు 60,000 ఇచ్చిన ఇంకెంత ఏమో నాకే 82,000 అయినాయి 82,000కు 60,000 ఇచ్చిన ఇంకెంత ఇవ్వాలి ఏమో ఎంత నాకు లెక్క రాదు ఇంక 22,000 ఏది ఇంకే ఏడు నాకు ఎక్కడే నేను లోపల స్టోర్ అంతే ఇంకే ₹1,00,000 చేంజ్ చేసాం ₹1,00,000 లోన్ తెచ్చి ఏం చేసినావు కూర్చోని 80,000 ఇవ్వాలి 82,000 అంటే సెల్లు 15,000 పోతే ఇంకా 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 3,000 మిగులుతాయి ఇంకా 81,000 సెల్లు 15,000 పోతే ఎంత ఇంకా ₹3,000 మిగులుతాయి 50,000 ఇచ్చావా మరి 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 80,000 ఇస్తే 15,000 పెట్టి సెల్ వస్తుంది ఇది వస్తుందా 60,000 దీనికి ఇచ్చిన కూర్చోడానికి చెప్పేది చెప్పు కూర్చో కూర్చోడానికి అవుతుందా కూర్చొని చెప్తారా అంటే చెప్తాను కూర్చోడానికి ఏమవుతుంది ఇప్పుడు తీసుకుపోమంటాను నడుము వస్తుంది చెప్పు నేను చెప్పినాక కూర్చొని పడుకుంటూ ఇప్పుడు ఆల్రెడీ కూర్చున్నది చెప్పినా కూడా మరి చెప్పేది సాయంత్రం అయిపోయింది ఇంకా సగం ఉండదు చెప్పు కూర్చోడానికి ఏమవుతుంది మరి ఇప్పుడు నీకు దానికి ఇట్లా పెట్టుకొని కూర్చో నువ్వు చెప్పి ఇంకా ఇట్లా కూర్చుంటే కూర్చుంటే నేను
మొత్తం ఇట్లా చూడాల్సి వస్తుంది. అయ్యో. నువ్వు పడుకుంటే ఇట్లా చూడాలి. ఎట్లయితే అంతకంతే అంతకంటే ఎట్లా అవుతుంది? అంతకంతే చెప్పేదాని కాడ కూర్చుంటే పంటేది నిలుచుంటేది వినవాడు షోలు నాకు మందం అయినాయా చెవులు నీకు మందం అవ్వడు కాదు, నేను ఇట్లా స్ట్రైట్ గా చూడాలి. అయ్యో, తర్వాత ఇప్పుడు ఇట్లా ఎట్లయితే? నాకు మేడ పట్టుకున్నది. ఇద్దరు ఎట్లా? ఇట్లా తిరుగు అబ్బా గోడకి చెప్పుకో అన్నా. ఈ గొడవ నేను ఎదురుగానే ఉంటుంది కానీ నీతో నేను చెప్పినా ఇంతేపా. అంతే కూసోమంటారు, కూసోమన్నప్పుడు పండుమంటావు, పండుకున్నప్పుడు కూసోమంటావు. గది అయితే అన్నం అప్పుడే ఆ రోజే చెప్పిన అన్నమాట. వేసేది చెప్పి కాకపోతే ఒక నెల 45 రోజులు అవుతుందన్నా, తర్వాత ఇప్పిస్తా మరి అని చెప్పిన. ₹1,00,000 తెచ్చి వేసినాం. ₹1,00,000 ఎందుకు 80,000 ఎట్లా ఇస్తారు మరి మనం ఎంత కావాలంటే గంట ఇస్తారు. ఫస్ట్ నేను మొన్నదాకా లక్షే అడిగినా. ఏమన్నావు? ₹1,00,000 తీసుకున్నావు అన్నవా? మరి ₹1,00,000 తీసుకున్నావు అన్నవా? మరి నువ్వు గబాన్ని ₹1,00,000 తీసుకున్నా అని చెప్పినావా లేదా? చెప్పుడు చెప్పినా కాదు, చెప్పినావా లేదా? చెప్పా నేను అడిగినప్పుడు ₹1,00,000 ఇచ్చా అని చెప్పినావా? మరి ఇప్పుడు 20,000 ఇచ్చినా మళ్ళీ అంటారు. నువ్వు 1,00,000 ఇచ్చినావా? 20,000 ఇచ్చినావా? 2,00,000 ఇచ్చినావా? 4 లక్షలు తెచ్చి. ఏమో నాకేం తెలుసు. మరి ఏం చేసినా 2 లక్షలు తెచ్చి నాకు ఈ 1,00,000 తెచ్చింది తెలియదు నాకు. ఇక ఎన్ని చేసుకున్నావు నాకు తెలియదు అసలు. నేను ఎందుకు వచ్చినా బ్యాంకు పోయి వాళ్ళని తీసుకొచ్చినా. బ్యాంకు పోయి ఏ బ్యాంకు? కమలాపూర్ కమలాపూర్ బ్యాంకు పోయి ₹1,00,000 తెచ్చావా? నేను వచ్చి 50,000. నేను వచ్చి 50,000 ఇచ్చినా. ఏంది నువ్వు నేను పోయి 50,000 పట్టుకురా కదా. ఫస్ట్ రోజు భాగ్యానికి పోయిందా? భాగ్యానికి ఏంది తెల్లవారి పోయి ఈ పైసలు ఇవ్వాలి అంటే ఈ భాగ్య అంటే భాగ్య నీ అకౌంట్లోకి ఎందుకు వచ్చినాయి అని నువ్వు అనలేదా? భాగ్య తీసుకుంటుందని అన్ననా? అంటే ఇవి నీ అకౌంట్లోకి ఎందుకు వచ్చినాయి అని అనలేదా? 50,000 నీ దాంట్లో కాదా? నువ్వు ఉన్నప్పుడు కాదా? వాళ్ళే నీ దాంట్లో కాదు. వెనక షీడి 50,000 ఇచ్చింది, ముందు రోజు 30,000 ఇచ్చింది. ఎందుకంటే నేను ఆ రోజు పాన్ కార్డు కొంటోలే కాబట్టి. లేకుంటే మొత్తం ఆ రోజే 80,000 ఇచ్చు. డ్రైవర్ ఫోన్ చేస్తే వాళ్ళు 2 గంటకి స్కూల్ 2 గంటకి స్కూల్ అడుగుదాం. సాయంత్రం వరకు అంటే కొంచెం తీసుకోవచ్చు. 2 గంటల కంటే పోదాం. ఫోన్ చేయబో నాది ఫోన్ చేయబో అడిగిన దానికి ఏంటిది? ఏ అడుగులు ఇక్కడ నడు. నువ్వు ఫస్ట్ ఫోన్ చేయబో. ఇప్పుడు ఇవ్వాలంటే ఎట్లా? నెల 15 రోజులకు అంటే అంతే రాగానే అవి అన్ని చేసిందా చేసి ఇప్పుడు టైంకి వచ్చినాక ఎట్లా అని చెప్పని అడుగుతాను. అప్పుడు చెప్పలే మరి ఎట్లా చెప్తారు? నేను ఎట్లా చెప్తాను? ఫోన్ చేయబో ఫస్ట్ వాళ్ళని అడిగినాక ఒక గ్లాస్ కల్లాయింది తుస్సు అన్నారు. చెప్పకే గ్లాస్ ఎక్కడ గ్లాస్ కూడా అరే గ్లాస్ గ్లాస్ తాగండి. చెప్పులు అక్కడనే ఉన్నాయి బయట. కూర్చోమంటే కూర్చుంటే పండుగ వాడి ముచ్చడి చెప్తాను. కూర్చోండి పండుగ కూర్చో అని చెప్తాను. కూర్చోండి పోయాను ఇక్కడ దూరం ఉన్నా ఏమైనా కాదు మరి ఇష్టపడతాను. చెప్పు ఏమని చెప్పాలి అన్నకు? మెయింటింగ్ ఇస్తామని చెప్పు. మే ఎండింగ్ నేను ఆయనే అసలే ఉద్దరిగాను అన్నాడు. నేను నెల 15 రోజులలో ఇస్తా అన్నా అని చెప్పి తీసుకొని వచ్చిన. తీసుకున్నప్పుడు పైసలు ఎక్కండి. ఇప్పుడు మనసులో ఏమనుకుంటాను చెప్పు? గాడి గుడ్డ అనుకుంటాను. చెప్పు నువ్వేమనుకుంటున్నావు చెప్పు కానీ లేకపోతే ఆ ఫోన్ ఆపుతుందమ్మా. ఫోన్ అది 5,000 అది తీసినాం. దాని మీద ఆపిల్ గడ అది టెంపరీ గ్లాస్ వేసిండు. నీకు మళ్ళీ అది బస్సు తీసుకుంటా అడిగితే తీసుకుంటుంటే ఇచ్చేసి నిజంగా నువ్వైతే మరి ఇప్పుడు కావాలంటే ఎదిగిపోతావు. నిన్న
నమ్ముతా. పా దా లే, కూర్చో. పా నువ్వు వా. మళ్ళీ ఫోన్ చేయవుతాను కొంత రోజులు ఉంటాడు నేను నమ్మకత్తా నేను. నువ్వు అట్టి అట్టి అమ్మకొస్తావు అట్టి ఎవరికైనా అడగండి ఎట్లా ఉంటారు ఎందుకే అడుగుడు ఎందుకు? ఆ, అడుగుడు ఎందుకు? మరి అడగండి ఎట్లా ఉంటారు ఇక ఇది తీసుకుపోయి మా ఆయన నమ్ముతాను తీసుకుంది. ఇవాళ ఎక్కడ పెట్టాము ఎవరికైనా కావాలనుకున్నాను అనుకుంటా. మంచి అబ్బా చెప్పు, ఇగో మెడల్ మొత్తానికి ఇట్లా కూర్చోమంటే ఒక 5 నిమిషాలు కూర్చుంటావు. సరే ఉన్నప్పుడు చెప్తావు కానీ కూర్చోమన్నప్పుడు ఏదైనా ఇట్లా ఏదైనా చెప్తా అని అన్నప్పుడు చెప్తా కానీ అయ్యో ఏమో పడుతుంది నీకు ఉన్నది. ఉన్నది. అరే లే కానీ నా ఇంటి నా టీషర్ట్ నా ఇష్టం నీ టీషర్టే కానీ ముందరమే అలా ఎందుకు? అబ్బా చెప్పు. చెప్పు చెప్పు మళ్ళీ చెప్పు అంటే ఏం చెప్పాలి నాకు ఏమని అంటే నాకు రాముంటుంది ఏమంటే చెప్పాలి అది దాన్ని పెట్టాలి సెల్ ఛార్జింగ్ సెల్ దాని గురించే కానీ మరి పిల్లం ఏం చెప్తాను, పిల్లం ముచ్చట ఏందని మాత్రం వీడైతే లేదు కదా కదా. నేను ఏం చెప్తాను నువ్వేమో ఎన్నో అయిపోయింది నీకు సమాధానం కూడా చెప్పిన ఏం చెప్పినావు? మెయిన్ అది మెయినింగ్ అని చెప్పినా మెయినింగ్లు ఇస్తామన్నా అని చెప్పన్నా. ఈ మరి నాకు ఇప్పుడు కావాలంటే వెళ్ళాడు పైసలు తగ్గుతుంది పెళ్తులు వాట అని చెప్పాను దెబ్బకి తలకాయ నొప్పులు ఎత్తాందా అండి? నువ్వు అన్నావా దెబ్బకి తలకాయ నొప్పులు ఎత్తాను కాదు, దెబ్బకి తలకాయ నొప్పులు ఎత్తలేదు. మంచి సరే చూద్దాం అలా చూసినా ఎట్లా అంటాడా సరే ముఖం కాడికి తీసుకురాలా కాలు కాలితో పెట్టుకున్నా ఒకసారి ఎత్తుకో అది 2:30 వరకు రమ్మన్నాడు 1:30 వరకు బయలుదేరాడు 12 వరకు స్కూల్కి వచ్చి తీసుకోపోలే అన్నాడు. సరే ఇప్పుడు అన్నకి ఏం చెప్పాలి ఇప్పుడు? ఇలా చెప్పిన వాళ్ళు ఏం చెప్పాలి ఎన్నిసార్లు చెప్తారు నీకు చెప్తారు వాళ్ళు ఏం చెప్పాలి సొంతమని చెప్తాను నేను ఇప్పుడు సీరియస్ అయితే మరి నేను ఎన్నిసార్లు చెప్తావు మరి మరి కూర్చొని చెప్పడానికి ఏమవుతుంది? పండుకొని చెప్తావు వేరే వచ్చి కూర్చొని చెప్తూ వేరే వస్తా నేను ఇద్దామని చెప్పాను. కొంచెం ముందే కావాలంటే అప్పుడే పైసలు వస్తే బండ పైసలు వచ్చినట్టు ఇస్తావా? ఫ్రాంక్ 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 మా ఆయన గుండె జల్లు అన్నది అయ్యో ఏమైంది? మా ఆయన నిజమే అనుకున్నాడు ఫ్రాంక్. నేను ఏమనుకోని వీడియోలో రికార్డ్ అయింది. ఇక్కడికి అని చెప్పిన కదా, అక్కడ ఒక గ్లాసు కల్లా వచ్చిండట. దెబ్బ దుస్సు అన్నది మా ఆయనకు 20,000 అనగానే నమ్మిండు. ఓకే అండి, ఇంతే ఈ వీడియో. ఇంతటితో వీడియో ఆపేస్తా ఉన్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్.